నేను చాలాసార్లు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఆ తర్వాత ఒక ఉద్యమకారునిగా రాయలసీమ బాగు కోసరం దీని లెవెల్స్ మెయింటైన్ చేయండి. ఆ లెవెల్స్ నుంచి తక్కువైనప్పుడు ఈ ప్రాంతానికి నీళ్ళు అందామని చెప్పి చాలాసార్లు మనము డిమాండ్ చేశాము. ఈరోజు నేను అందుకే నేను అడుగుతా ఉన్నాను మొదటి నుంచి కూడా. మొన్ననే మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి కూడా నేను అప్పీల్ చేశాను. శబరమ్మ, నేను, చంద్రబాబు నాయుడు గారు కూడా నందికొట్కూరు సభలో వచ్చి బ్రిడ్జి కమ్ బ్యారేజీ విషయం ఆయన కూడాను స్టేజ్ మీద నుంచి మాటిచ్చారు. బ్రిడ్జి కమ్ బ్యారేజీ కడితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఖచ్చితంగా నీటి సరఫరా 10 నెలలు సాగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే రాయలసీమలో 50 టీఎంసీల కెపాసిటీతో ఉన్నటువంటి రిజర్వాయర్ ఒక్కటి కూడా లేదు. అంత 10, 5 లేకపోతే 12, మహా అంటే ఒక 15 టీఎంసీలు. అది కూడా పూర్తిగా నిండవు కెపాసిటీ. గోరకల్లు ఉంది, ఎక్కువ గనక నింపితే తెగిపోతుంది. ఇట్లా అనేక రకాలుగా ఇబ్బందులలో ఉన్నటువంటి రాయలసీమకు బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కడితే 50 నుంచి 60 టీఎంసీల నీళ్లు కెపాసిటీతో మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అది తెలంగాణకు, రాయలసీమకు, అదే రకంగా శ్రీశైలం ప్రాజెక్టుకు, నాగార్జున సాగర్కు, కృష్ణా డెల్టాకు కూడా అవసరమైనప్పుడు నీళ్ళు ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇది చాలా పవర్ జనరేషన్ కూడా చేయవచ్చు. అందుకు మొదటిచ్చి డిమాండ్ చేస్తున్నాం, బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కట్టండి. ఏదో తీగల వంతెన కాదు, కేబుల్ బ్రిడ్జి కడితే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఆల్రెడీ శాంక్షన్ అయింది, అమౌంట్ కూడా శాంక్షన్ అయింది అంటున్నారు. దాన్ని ఎలా వెనక్కి తీసుకుంటారు? అదే ఇప్పుడు దాని మీదనే మేమంతా కూడా పార్లమెంట్లో కూడా అదే సబ్జెక్టు రైజ్ చేయబోతా ఉంది శబరమ్మ ఎంపీగా. చూద్దాం ఏమవుతుందో. 2 ప్రభుత్వాలను కన్విన్స్ చేస్తాము అని కూడా ఒకటి ఉంది, నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కనుక చొరవ తీసుకుంటే ఎమ్మడే రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా ఒప్పుకుంటే ఇది కేబుల్ బ్రిడ్జి బదులు బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ వచ్చేసి. ఎందుకంటే కేబుల్ బ్రిడ్జికి అయ్యే ఖర్చు శాంక్షన్ 1200 కోట్లు పైన ఇచ్చారు. బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కడితే ఒక 200 కోట్లు తక్కువనే అవుతుంది ఎక్స్పెండిచర్. దానివల్ల అనేక ఉపయోగాలు. ల్యాండ్ అక్విజిషన్ అనేది లేదు. ఎందుకంటే 100 year ఫ్లడ్ను దృష్టిలో పెట్టుకొని ల్యాండ్ అక్వైర్ చేశారు ఆల్రెడీ. డబ్బు పేమెంట్ ఇచ్చారు. సరే, మా పడవాట్లు మేము పడ్డాము ఆనాడు, లోక్ అదాలత్నుకో లేకపోతే అనేక రకాలుగా ఏదో కొంతవరకు సాధించుకున్నాం. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం లేదు. ఏది ప్రాజెక్ట్ కట్టాలన్నా ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం వస్తుంది. దానికే ప్రభుత్వాలన్నీ కూడా వెనకంజ వేసేది. దీనికి ఆ ప్రాబ్లం లేదు. కాబట్టి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ అన్నది చాలా ముఖ్యమైంది. అదే రకంగా గుండ్రేవుల శాంక్షన్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుండ్రేవులకు శాంక్షన్ ఇచ్చారు. అది గనక వస్తే ఒక 20 టీఎంసీల నీళ్లు కెపాసిటీ. సరే, తెలంగాణ వాళ్ళు కొంత తీసుకున్నా మనకు దాదాపుగా 12-14 టీఎంసీల నీళ్లు మన ప్రాంతానికి హక్కులు కల్పించబడతాయి. ఈ ఫ్లడ్ అనేది మరి వేస్ట్ కాకుండా దీన్ని కూడా ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అంటే 20 టీఎంసీలు అని అంటే కేవలం ఆ 20 టీఎంసీలే కాదు. 20 టీఎంసీలు ఒకసారి నిండుతుంది, ఖాళీ అవుతుంది, మళ్ళీ వర్షాలు వచ్చినప్పుడు నిండుతుంది. ఇట్లా ఎన్నిసార్లు నిండుతుందో మన అదృష్టము. అది ఈరోజు రాయలసీమకు అది కూడా ప్రాణప్రదమైంది. పార్లమెంట్ లో బైరెడ్డి శబరి గారు గలం వినిపించారు. ఎలా అనిపిస్తుంది అంటే ఆ గలం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది ఒక తండ్రిగా? మాకంతా ఇవన్నీ మామూలే. కొత్తోళ్ళకు ఇవన్నీ ఏదో పెద్దగా కనపడతాయి. కానీ ఆయమ్మ బాన్ పాలిటీషియన్. ఆయమ్మ ఏదో రియల్ ఎస్టేట్ సంచులు తీసుకొని వచ్చి ఆ బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చి అవి పెట్టి గెలిచినది కాదు ఆయమ్మ. ఏమో మా జేజనాయన గారు, మీకు చరిత్ర తెలియదేమో, దాదాపుగా 1962 అనుకుంటా, 61 ఆనాడు అఫీషియల్ క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్ను అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈయన పోటీ చేసి ఓడగొట్టాడు అసెంబ్లీ. అదే ఫస్ట్ రెబిలియన్ కాంగ్రెస్ ఈ దేశంలో. ఆయన గెలిచాడు. చిన్నశివారెడ్డి గారు, మా జేజనాయన, ఫస్ట్ రెబిలియన్. ఆయన కాంగ్రెస్ మీద పోటీ పెట్టి అఫీషియల్ క్యాండిడేట్ ఓడగొట్టినటువంటి చరిత్ర మా కుటుంబానికి. బైరెడ్డి బ్రాండ్ అనేది పార్లమెంట్ మొత్తం పోయిందంటారు. ఆ తర్వాత మా తండ్రి గారు, ఆయన కూడా రెబల్ అయి కాంగ్రెస్ పార్టీ మీద ఎమ్మెల్సీ అయ్యాడు. ఆ తర్వాత సరే ఎమ్మెల్యే కావడం, మంత్రిగా కావడం, చేయడము. అదే రకంగా నేను ఎమ్మెల్యేగా, ఉద్యమకారునిగా ఎన్నెన్నో నా స్పీచెస్ కానీ అన్నీ ఎవరు చూడండి, ఎవరు నా యొక్క నా ఆందోళన, నా యొక్క ఉపన్యాసాలు. షీఈ్ ఎ బార్న్ పాలిటీషియన్. మా ఇంట్లో పుట్టింది.
ఇదేముంది, ఒక శాంపిల్ మాత్రమే. ఇప్పుడు మొన్న మాట్లాడింది ఇంకా ఉంది కదా, ఇంకా సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇంకా ఏం మాట్లాడాలి, ఏం కథ, చాలా ఉన్నాయి. ఆమె ఖచ్చితంగా ఒక ఎడ్యుకేటెడ్ లేడీ. ఆమె ఆయమ్మ పార్లమెంట్లో అవసరం, ఆయమ్మ గెలవడము పార్లమెంట్లో ఖచ్చితంగా ఆమె ప్రజెన్స్ అవసరం. అక్కడ చాలా సబ్జెక్ట్స్ తీసుకెళ్ళబోతా ఉంది. తప్పనిసరిగా మరి అందరి ఆదరణ, మరి చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా లోకేష్ గారు, వారి ఆదరణతో ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. మొన్న కూడా మీరు చూశారో లేదో, జగన్మోహన్ రెడ్డి ఒక పొద్దుబోక టైంపాస్ కాక ఏందో టైంపాస్లో కాక ధర్నా చేశారు ఆడ. అంత ఎవడెవడనో ఆడిని హర్యానా నుంచి దగ్గర దగ్గర ఊర్ల నుంచి ఒక 300-400 ఇచ్చి పిలుచుకొచ్చి ధర్నా చేశారు. ధర్నా చేసింది ఏం జరిగింది ఆడ? ఏమన్నా మాటల డిమాండా, ఏమన్నా పద్ధతి? ముందు మీ చిన్నాయన చచ్చిపోయిన దానికి ఏందో సమాధానం చెప్పకుండా నువ్వు ఎంక్వైరీ ఎట్లా చేసావనే దానికి మీ ఇంటోడు చచ్చిపోతే అది చెప్పకుండా లా అండ్ ఆర్డర్ అని చెప్పి ఆడపోయి చేస్తావా? ఇది కాదు. ఇది అంత కొద్ది రోజులలోనే నీకు అంత పెద్ద రాష్ట్రపతి పాలన కావాలా? ఎట్లా రాష్ట్రపతి పాలన విధిస్తారు? ఏమన్నా నీకు రాజ్యాంగం అంటే తెలుసా? లేకపోతే ఏంది, ఏం రాజ్యాంగం ఏం చెప్తుందో నీకు తెలుసా? తెలియనట్టుంది. కొంచెం నా దగ్గరికి వస్తేనన్నా కొంచెం పాఠాలు నేర్పిస్తాను నేను రాజ్యాంగం గురించి. ఏ దండగా ఇట్లాంటివి చేసి మరి రాష్ట్రము మొన్న చేసిన ధర్నా మీద శబరమ్మ తన యొక్క వాయిస్ బాగా వైరల్ అయింది. అది కూడాను ఈయనకేమన్నా పిచ్చి పట్టిందా, లేకుంటే ఇన్సేనా ఈయనను? ఈజీ నాట్ సీమ్స్ ఈజ్ నాట్ సేన్ అని ఒక డైలాగుతో మొదలుపెట్టింది. బాగా పోయింది అది. రాష్ట్రంలో అందరూ గుర్తిస్తున్నారు ఏదో పిచ్చున్నట్టుంది అని. ఈ రకంగా ఉంది. ఇది లీడర్షిప్ క్వాలిటీస్ కాదు. నువ్వు కన్స్ట్రక్టివ్గా నువ్వు చేయాలి. 11 సీట్లకు కుదిచ్చినటువంటి నిన్ను ఈ 11 కూడా నీకు చేతుల్లో ఉంటాయా? ఏవో 2-3 నెలలలో గద్దలు కాకులు ఎత్తుకపోతాయి. ఏవో ఈ 11ను ఎత్తుకుపోతారా మీరు రప్పించుకుంటారు? ఎవడో ఎత్తుకపోతారు. అది అఖిలేష్ను కలిశాడు మొన్న ధర్నాలో. ఇంకా ఎవడో ఇండి దాంట్లో వాళ్ళు కలిసినారు. డిఎంకే వాడు ఏదో మాట్లాడతారు. ఏమన్నా వాళ్ళు ఎత్తుకపోతారేమో చూద్దాం. అంటే దాంట్లో ఏదో మర్జీ చేసేటట్టు చూస్తుంటే అంత ఏదో చెప్తాడు. ఇప్పుడు ఒకటి ఉంది నేను చెప్పేది, సుమన్ టీవీకి మామూలుగా మేము అంటుంటాం, ఇది చాలా అసెంబ్లీలో కూడా మాట్లాడినటువంటిది. ఇప్పుడు నువ్వు ఒక టికెట్ కొనుక్కున్నావు, ఒక ఊరికి పోవాలని ట్రైన్లో ఎక్కావు, ఒక డబ్బాలో కూర్చున్నావు. నువ్వు ఆ గమ్యమో ఆ ట్రైన్ చేరినప్పుడు చేరుతావా? అంతే కదా. ట్రైన్ తీసుకుపోవాలా నిన్ను. ఎక్కడి వరకు టికెట్ కొన్నావో ఆ ట్రైన్లో కూర్చుంటే ట్రైన్ ఆడపోయి రీచ్ అయినప్పుడు నువ్వు పోయేది. కానీ ట్రైన్ కంటే ముందు పోవాలని చెప్పి నువ్వు డబ్బాలో ఉరుకులాడుతున్నావు. నువ్వు డబ్బాలో ఆడికి ఈడికి ఎప్పుడు రీచ్ అవుతావు? ముందు రీచ్ అవుతావా నువ్వు డబ్బాలో ఉరుకులాడితే? ఈ ధర్నాలు ఇవన్నీ ఈయన చేసినవి ఆ డబ్బాలో ఉరుకులాడడం తప్ప నువ్వు ముందు చేరలేవు. మధ్యాహ్న ట్రైన్ కూడా రైల్ అవుతుంది చూడండి. మీది ఏ ఉత్తది, మీది ఏమి దండగా అందరు రిజెక్ట్ చేశారు. మీ మీద నమ్మకం లేదు. ఏదో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదో మంచితనము, ఆయన గురించి ఓటేశారు, ఏదో ముఖ్యమంత్రిలో ఉండను కానీ పిల్లోడు అని అనుకున్నారు. కానీ మా ఏమంటారు, మంచోడు అనుకుంటే మంచం వల్ల పీ చేసినామంట ఏదో చెప్తారు సామెత పల్లెటూర్లలో. ఆ రకంగా నాశనం చేసి మొత్తం స్టేట్ని అంతా ఈరోజు అప్పులలో మరి ఇరికిచ్చి సర్వనాశనం చేసేసి చూడండి. శ్వేత పత్రము మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో కూడా సర్వనాశనం చేసి పెట్టాడు ఆయన. రికవరీ చేసేదానికి చాలా కష్టపడాలి అందరు కూడా. ప్రజలు కూడా కష్టపడాల్సినటువంటి అవసరం వచ్చింది నాకు. ప్రజలు కూడా ఈ రాష్ట్రాన్ని మొత్తం అందరం కలిసి ముందుకు తీసుకుపోవాలి, ఒక చంద్రబాబు నాయుడే కాదు అన్నటువంటి స్థాయికి తీసుకొచ్చి పెట్టాడు. అంత నాశనం చేశాడు. కాబట్టి ఈయనకు భవిష్యత్తు లేదు. ఈ నాశనం చేసినటువంటి ఈ రాష్ట్ర ద్రోహి అనొచ్చి ఈయనకు భవిష్యత్తే లేదు ఈ ఆంధ్రప్రదేశ్లో అని చెప్తా ఉన్నా.